వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా ఇక డీటెయిల్స్ చూద్దాం. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆయనకు చెప్పు చూపించారు. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందన్నారు. మహిళలను అడ్డు పెట్టుకుని పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డి చీర గాజులు పంపాలి అనుకుంటే మొదట కేసీఆర్కు పంపాలని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నాయకుల చేరికతో బీఆర్ఎస్ పుట్టిందన్న ఆమె కేసీఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకోవాలని విమర్శించారు. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా. ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్మున్నోటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి. గజ ఎందుకు కొనుక్కుతుర్రా? ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని, ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉన్నదని, ఇంకోటేమో ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు కోరి, లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరల గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా. అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా. అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు. గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి, నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా. మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. చెప్పు. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆయనకు చెప్పు చూపించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకి ఆ గాజులతో పాటు చీర పంపిస్తున్న విధంగా కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా నేతలందరూ కూడా తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇది సరైనటువంటి కామెంట్స్ కాదు. అయితే దానికి ధీటుగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మహిళా నాయకులు కూడా వారు
ధీటుగా సమాధానం కూడా చెప్పడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపిస్తూ కొన్ని కీలకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇవన్నీ కూడా కేసీఆర్కి పంపించాలి. కేసీఆర్ ఎన్నికల సమయం కావచ్చు, ఎన్నికల వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ప్రజలతోటి వ్యవహరించినటువంటి తీరు అంశాలు కావచ్చు, ఎన్నికల తర్వాత కేసీఆర్ మౌనంగా ఎందుకున్నారనే అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మహిళా నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైనే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుతో వచ్చినటువంటి ఎమ్మెల్యేలతోటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఈ స్థాయిలో ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు ఇతర పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేయించుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఈ యొక్క ఆరోపణలు చేస్తూ ఈ అంశాలను కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలామంది సీనియర్ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, మహిళల పట్ల మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, అటు చీరలు గాజులు చూపించినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మహిళా నాయకులే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో పాడి కౌశిక్ రెడ్డి కాకుండా అందులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ విధంగా వ్యవహరించాలి, వారే ఈ గాజులతో పాటు చీరలు కట్టుకొని బయటికి రావాలనే విధంగా కూడా మహిళా నాయకులు కూడా కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తానికి ఇటు ఒకవైపు ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా స్పీకర్ ఈ అంశాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే సుమోటోగా తీసుకుంటామని చెప్పేసి 4 వారాల సమయం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ అంశాలు ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఈ యొక్క తీరు కూడా మారడం జరిగింది. ఆల్మోస్ట్ అంతా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ లోపే కౌశిక్ రెడ్డే కాకుండా ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు అనేక విధంగా కామెంట్ చేసినప్పటికీ కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అతను చూపించినటువంటి చీర కావచ్చు, ఆ గాజులు మహిళలని గౌరవపరిచే విధంగా మాట్లాడాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బీఏసీ చైర్మన్